బిగ్ బాస్ ప్రారంభమైందో లేదో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా దూసుకు వచ్చేసింది. తొలి వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా తొలి వారం మన లక్స్ పాప ఫ్లోరా షైనీ అలియాస్ ఆశా షైనీ ఎలిమినేట్ అయ్యింది. తొలి వారం నామినేషన్ లో భాగంగా సెలబ్రిటీ వర్సెస్ సామాన్యుల మధ్య జరిగిన నామినేషన్స్ ప్రక్రియను బట్టే ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దానిపై క్లారిటీకి వచ్చేసారు ఆడియన్స్. హౌస్ లో ఉన్న 9 మంది సెలబ్రిటీల్లో భరణి తప్ప మిగిలిన 9 మంది సెలబ్రిటీలు ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. సామాన్యుల నుండి ఒకే ఒక్కడు డిమాండ్ పవన్ ఒక్కడే నామినేషన్ లో ఉన్నారు. తొలి వారం ఎలిమినేషన్ కోసం జరిగిన ఓటింగ్ లో ఫ్లోరా షైనీ శ్రేష్ఠ వర్మల మధ్య టఫ్ ఫైట్ జరిగింది. నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా అన్నట్టుగా ఈ ఇద్దరు లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు చివరి వరకు. ఫ్లోరా షైనీ శ్రేష్ఠ వర్మ రీతు చౌదరి సంజన తనుజ సుమన్ శెట్టి రాము రాథోడ్ డిమాండ్ పవన్ ఇమన్యుల్ ఈ 9 మంది ఓటింగ్ లో ఉండగా సుమన్ శెట్టి తనుజలకు హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది. అయితే ఫ్లోరా షైనీకి లీస్ట్ ఓటింగ్ రావడంతో తొలి వారంలో ఎలిమినేట్ కాబోతుంది. తొలి రోజు ఓటింగ్ నుండి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది ఫ్లోరా షైనీ. తెలుగులో సినిమాలు చేసి చాలా ఏళ్ళయింది. పోనీ సోషల్ మీడియాలో అయినా యాక్టివ్ గా ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు. పైగా తెలుగు ఆశా షైనీ అంటే కాస్తో కోస్తో గుర్తుపట్టేవారు, కానీ తన పేరు ఫ్లోరా షైనీ అంటూ కొత్త నామకరణం చేసుకుంది బిగ్ బాస్ స్టేజ్ పై. ఆ పేరు సంగతి పక్కన పెడితే తొలి వారంలో ఆటలో అయినా ఫ్లోరా షైనీ బాగా ఆడిందంటే కాస్తో కోస్తో సుమన్ శెట్టి వాయిస్ అయినా వినిపించింది, కానీ ఫ్లోరా షైనీ మాత్రం పూర్తిగా మొగదైపోయింది. ఒక్క సంజన గలానీతో ఇష్యూ తప్పితే ఫ్లోరాకి స్క్రీన్ ప్లేస్ వచ్చిందే లేదు. చివరికి కెప్టెన్సీ టాస్క్ లో కూడా సుమన్ శెట్టితో పోటీ పడలేక చేతులెత్తేసింది. ప్రతి సీజన్ లోనే హౌస్ లో ఎవరైతే సీనియర్ బామలు ఉంటారో వాళ్ళే ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఈ సీజన్ లో హౌస్ లో ఉన్న వాళ్ళ సీనియర్ బామ ఫ్లోరా షైనీ కావడంతో చివరిగా ఆమె ఎలిమినేట్ అయ్యింది.